ప్రభు నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. 94వ కీర్తనలో 17వ చరణంలో యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును అనే మాట. అదేవిధంగా 23వ చరణంలో ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. ఏం చేస్తున్నాడటండి? వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఎవరైతే చెడు పనులు చేస్తారో దానిని బట్టి దేవుడు వారిని సంహరిస్తాడు అని ఈరోజు మనం చదివిన మాటల్లో 94వ కీర్తనలో భక్తుడు రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమైపోను. శీఘ్రముగా అంటే వెంటనే, అంటే దేవుడు నాకు సహాయం చేయకపోతే నా ప్రాణం వెంటనే పోతుంది. చెడుతనం చేస్తే దేవుడు సంహరిస్తాడనే మాటలు. ఈ మాటను బట్టి ఈరోజు మనం కొన్ని మాటలు దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. దేవుడు మనకు సహాయం చేసేవాడే, మనల్ని రక్షించేవాడే, మనల్ని పోషించేవాడే, మనల్ని ఆదరించేవాడే. కానీ కొన్నిసార్లు మనకి ఏమవుతుంటుందంటే ప్రభు దగ్గర నుంచి జవాబు త్వరగా రాదు. గత వారం చెప్పుకున్న వాక్యాన్ని బేస్ చేసుకుని మరలా మాట్లాడుతూ ఉన్నాను. మనకి త్వరగా ప్రార్థన చేసినప్పుడు జవాబు రాదు, కానీ మన చుట్టూ ఉన్నవారు మాత్రం చాలా చక్కగా ఉంటారు. వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు, వారు దీవించబడుతూ ఉంటారు. వారు పచ్చని మొక్కవలే అని గత వారం మనం చదివాం. పచ్చని మొక్కవలే ఉంటారు, వారు దీవించబడుతున్నట్లుగా ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి, నేనైతే ఇలా ఉన్నాను, నేనైతే జవాబు పొందుకోవటం లేదు, వారైతే చాలా చక్కగా ఉన్నారని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. నాకు తెలిసి మీరందరూ కూడా ఏదో ఒక సమయంలో మీకంటే కొంచెం బాగున్న వారిని చూసి వారు చక్కగా ఉంటున్నారే, నేను కష్టపడినట్లే వారు కష్టపడుతున్నారు, నేను చేసినట్లే వారు చేస్తున్నారు, వారు నేను ఒకే చోట ఉంటున్నాం, కానీ వారు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కానీ నేను మాత్రం దేవుని దగ్గర నుంచి ఏ జవాబు పొందుకోవట్లేదని మీకు చాలాసార్లు అనిపించే ఉండవచ్చు. దీనికే 37వ కీర్తన 1వ వచనంలో ఆ చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము అంటాడు. మనకేమవుతుంటదంట, అటువంటి వారిని చూసినప్పుడు మనకి చెడ్డవారిని చూసి ఏం చేయకూడదంట, వ్యసన పడకూడదట. వ్యసన పడడం అంటే కోపపడడం. వ్యసన పడడం అంటే కోపపడడం. చెడు పనులు చేసేవారిని చూసి నువ్వు కోపపడకు అంటున్నాడు. ముందుగా చెడు పనులు చేసేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారు చేసే పనులు చూస్తే మనకి కోపం రావడం సహజం. మనం లోకంలో చూసినట్లయితే ఎన్ని చెడ్డ కార్యాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో, ఎన్ని చెడ్డ కార్యాలు, ఘోరం. ఒకతను తన భార్య ఉంది, వేరే అమ్మాయిని, తనకంటే వయసులో చిన్న అమ్మాయిని ప్రేమిస్తానన్నాడట. ఆ అమ్మాయి ప్రేమిస్తానన్నదంట. వాడు ఏం చేశాడండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటుందని ఆ అమ్మాయిని చంపేసి, ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టాడు మాంసం ముక్కలని చెప్పుకున్నాం కదా, ఇంకా అప్డేట్ అయ్యాడు ఇంకీడు. వీడైతే మాంసాన్ని మిక్సీలో వేసాడట, చంపేసి ఆమెను మిక్సీలో వేసేసాడట, మొత్తం జ్యూస్ చేసేసాడు మాంసాన్ని అంతా. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారండి. ఎంత చెడు కార్యాలు భూమి మీద విస్తరిస్తున్నాయంటే మనం కని విని ఎరగని దుష్టత్వం ఈ ప్రపంచంలో చెలరేగిపోతుంది. అపవాది చెడు పనులు చేసేవారిని అంతగా వాడుకుంటూ ఉన్నారు.
మనం ఇందాక చదివిన దాంట్లో చెడు పనులు చేసేవారిని దేవుడు సంహరిస్తాడు. అది నువ్వు ఆ చెడు పనులు చేసేవారిని చూసి మాత్రం నువ్వు కోపపడకు. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు ఉండవలసింది ప్రేమే కానీ కోపం కాదు. అందుకే ఇక్కడ అంటాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము అన్నాడు. మత్సరం పడడం అంటే అసూయ పడడం, ఓర్చుకోలేకపోవడం. నువ్వు ఎవరైనా ఇటువంటి దుష్టమైన పనులు చేస్తూ ఉంటే వారిని చూచి, లేదా నీకంటే ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని చూచి నువ్వు మత్సర పడకు, అసూయ పడకు అంటున్నాడు. ఏమండి, ఇందాక మనం చూసిన మాటలో నువ్వు ప్రార్థన చేస్తున్నా నువ్వు అభివృద్ధి చెందట్లేదు, కానీ నీ ప్రక్కన వాడు అభివృద్ధి చెందుతున్నాడు అన్నాం కదా. అటువంటి వారిని చూసి నువ్వు మత్సర పడకు. ఎందుకంటే 35వ వచనంలో, అక్కడే 35వ వచనంలో, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను అన్నాడు. ఏమవుతున్నాడటండి, నీ ప్రక్కనున్న వాడు భక్తి చేయడు, వాడు ప్రార్థన చేయడు, వాళ్ళు భక్తిలో ఉండరు, ప్రార్థనలో ఉండరు, మంచి పనులు చేయరు, వారు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాడు ఏం చేస్తాడట, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటాడట, చాలా అభివృద్ధి చెందుతాడంట. ఎలా అభివృద్ధి చెందుతాడు, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లిపోతా ఉంటాడు. నువ్వు అనుకుంటావు, ఇదేంటి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, ఏ ప్రార్థన చేయకుండా అన్ని చెడ్డ పనులే చేస్తాడు వాడు, అన్ని పాపాలే చేస్తాడు వాడు, అన్ని దుష్కార్యాలే చేస్తుంది, అన్ని చెడ్డ పనులే చేస్తూ ఉంటుంది, అంతా దుర్బుద్ధే, అయినా కానీ వాళ్ళు బాగానే ఉంటున్నారు, నేనేంటి ఎలా అయిపోతున్నానని నీ మనసులో ఒక రకమైన వ్యసనం వస్తుందట, మత్సరం వస్తుందట. అందుకే దేవుడు అంటున్నాడు, వద్దు, నువ్వెవరిని చూసి కూడా మత్సరం పడద్దు. నీకంటే అభివృద్ధి చెందుతున్న వారిని చూసి నువ్వు ఎప్పుడు కూడా మత్సర పడకు, అసూయ పడకు, ద్వేషం పెట్టుకోకు. ఎందుకని దేవుడు అంటున్నాడు, చెడు పనులు చేసేవారిని నేను సంహరిస్తాను. వారి గురించి నువ్వు ఆలోచించుకో. కానీ వాళ్ళు ఏం చేస్తారట, అది ఎక్కడైతే మొలిచిందో ఆ మొలిచిన చోటని ఎంత పెద్ద వృక్షం అయిపోయి అభివృద్ధి చెందేసిన చెట్టులా వారు ఏం చేస్తారు, వర్ధిల్లుతూ ఉంటారు. చూసారా, దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తాడంటే, నీ చుట్టూ ఉన్నవారు అభివృద్ధి చెందుతూ ఉంటారు, వారిని చూసి నువ్వేమి ఇబ్బంది పడకూడదు. దేవుడే చెప్తున్నాడు, వారు మొలుస్తారు, అభివృద్ధి చెందుతారు, వారు మొలుస్తారు, పెద్ద వృక్షం అయిపోతారు. వారు వృక్షం అయిపోతున్నారని, వారు అభివృద్ధి చెందుతున్నారని, వారు ఎనలేని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని ఒకవేళ వాళ్ళని చూసి నీ భక్తిని విడిచిపెట్టేసి, నువ్వు చేస్తున్న మంచి పనులు విడిచిపెట్టేసి, నీ ప్రార్థన విడిచిపెట్టేసి, నీలో ఉన్న ప్రభు యొక్క చిత్తాన్నంతా పక్కన పెట్టి నువ్వు ఒకవేళ వారిని అనుసరించావంటే ఏమవుతుందో తెలుసా? కింద మాటలో చెప్తున్నాడు, ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోవును, నేను వెనక్కి తిని గాని వాడు కనపడకపోయాను. ఎవడిడు? మొలచిన చోటనే గొప్పగా అభివృద్ధి చెందినవాడు. వాడి గురించి 35వ వచనంలో అంటాడు, భక్తిహీనుడు, దేవుని నమ్మని వాడు, ప్రార్థన చేయని వాడు, వాక్య ప్రకారం నడుచుకొని వారు అభివృద్ధి చెందుతారు. వారిని చూసి వారు చేసినట్లు మీరు చేయకూడదు. ఎందుకని? వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు, నేను చేద్దాం అనుకుంటావేమో, కానీ ఏమవుతుందంట, హఠాత్తుగా ఒకేసారి వాడు కనపడకుండా పోతున్నాడట. అంతకాలం వాళ్ళలా ఉన్నవాడు ఒకేసారి బండికి వచ్చేస్తాడు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అంటారు కదా. ఇలా భక్తిహీనతలో ఉండి అభివృద్ధి చెందినవాడు ఏమవుతాడు? అధపాతాళానికి వచ్చేస్తాడు. ఒకవేళ వారు చేసినట్లు నువ్వు చేయాలనుకుంటే ఏమవుతావు? వారికి పట్టిన గతే మనకి పడుతుంది. దేవుడు ఏమంటున్నాడండి, చెడ్డ పనులు చేయవారిని యెహోవా సంహరించును. ఇందాక చదివింది మాట,
చెడ్డ పనులు చేయవారిని యెహోవా సంహరిస్తాడు. కాబట్టి చెడ్డ పనులు చేసేవారితో సైదోడుగా మనం వెళ్ళకూడదు. అంతేకాదు చెడ్డ పనులు చేస్తూ అభివృద్ధి చెందేవారిని చూసి మనం ఏం చేయకూడదంట? వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. ఇదే మాట ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది. ఇది వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏమవుతుందంట? భక్తిగా ఎవరైతే ఉంటున్నారో, ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, దేవునికి ఇష్టమైన జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో, అసలు దేవుని నమ్మని వారిని, దేవుని ఎరగని వారిని కూడా అలాగే ఆశీర్వదిస్తున్నాడంట దేవుడు. మా గతంలో చెప్పాను కదండి, ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే. నీకు నాకు అంటే భేదం ఉంటుంది, కానీ దేవుని నమ్మిన వారిని నమ్మని వారిని కూడా ఆయన ఒకేలా ప్రేమిస్తాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. అందరి మీద వర్షాన్ని కురిపిస్తాడు, అందరికీ సమానముగా గాలినిస్తాడు, అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తాడు, అందరికీ ఆహారాన్ని ఇస్తాడు. కానీ భక్తిహీనునికి కలిగే ప్రతిఫలం వేరు, భక్తి కలిగిన వాడికి, భయభక్తులతో ఉన్నవాడికి కలిగే ప్రతిఫలం వేరు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంటదంట, భక్తిహీనుడికి ఏం జరుగుతుందో భక్తి కలిగిన వాడికి అదే జరుగుతుందట. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఇది చాలా వ్యర్థం కదా అని నేను అనుకుంటున్నాను. ఎవరు అనుకుంటున్నారంట? ఇక్కడ సొలొమోను గారు అంటున్నాడు, నాకు వాళ్ళకి నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జరిగేదే వాళ్ళకి జరుగుతుంది, నాకు జరిగిన మేలే వారికి జరుగుతుంది. కొన్నిసార్లు నా మీద వాళ్ళే గొప్పగా ఉంటున్నారు, నేను ఇంకా కిందే ఉంటున్నాను. ఇంకా నాకు ఏ ప్రయోజనం? ఇదంతా వ్యర్థం కదా, ఈ భక్తి అంతా వ్యర్థం కదా అనుకుంటున్నాడట. ప్రియ సహోదరి, నీ భక్తిని ఎప్పుడు కూడా నువ్వు శంకించకూడదు. నీ భక్తిని నువ్వు ఎప్పుడు కూడా తోలనాడకూడదు. భక్తి చేయడం చాలా అవసరం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మన జీవానికి మూలం, మన ఆశీర్వాదానికి మూలం. ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలంటే మన భక్తిని మనం కొనసాగించాలి. ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారిని మనం ఫాలో అవటం కానీ, లేదా వారిని చూసి మనం వ్యసన పడడం కానీ మాత్రం చేయకూడదు. వారి దారి వారిది, వారు ఎలా చేసినా మనకు అనవసరం. మనం సాధ్యమైతే ప్రార్థన చేయాలి, లేకపోతే విడిచిపెట్టేయాలి. ఇది మరలా కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలోనే 36వ వచనం నుంచి చదివితే, ఆయనను నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. చూసారా, భక్తిహీనుడు వర్ధిల్లుతాడట. మొలిచిన చోటనే పెద్దగా విస్తరించి వర్ధిల్లుతాడట. కానీ అతని సంతానం ఏమవుతుందంట? నిర్మూలమైపోతుందట. కానీ భక్తి చేసిన వారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దొరుకు. ఇవన్నీ ఆశీర్వాదాలు కాదండి. భక్తిహీనుడికైతే ఇవి లేవు, కానీ భక్తి చేసేవాడికి యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. నీకేదైనా బాధ కలిగినప్పుడు యెహోవాయే ఆశ్రయదుర్గం. ఎంత గొప్పదండి! ఆయన ఆశ్రయదుర్గం. ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల కిందకు మనం వచ్చేస్తే మనకు వచ్చే ప్రతి బాధల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడట. 7 బాధలు ఒకేసారి వచ్చిన ఆయన తప్పిస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! 7 బాధలు ఒకేసారి నీ మీదకి వచ్చినా ఆయన నిన్ను తప్పిస్తాడట.
తర్వాత యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును, వారిని రక్షించును. భక్తిహీనులను చూసి నువ్వు మత్సర పడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాడు నీ మీదకి లేస్తా ఉంటాడు, నీ మీదకి ఫైటింగ్ వస్తూ ఉంటాడు, నిన్ను కాని మాట్లాడుతుంటాడు. నువ్వేమో వాడు చెడు పనులు చూసినా నువ్వు కోపడకుండా వాడు భక్తిహీనతలో ఉండి అలా విస్తరిస్తూ నిన్ను తోలనాడుతూ ఉంటాడు. తోలనాడినప్పుడు ఏం చేయాలట? భక్తిహీనుల చేతిలో నుంచి నిన్ను యెహోవా రక్షిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలి? యెహోవాను శరణు వేడాలి. నువ్వు ఎవరిని చూసి కూడా మనసులో దిగులు చెందకూడదు. నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోతుంది అనుకోకూడదు. వారి దారి వారిది, నీ దారి నీది. వారి అభివృద్ధి వారిది, నీ అభివృద్ధి నీది. వారు ఒకడు ఆ దారిని పోయి చూడగా అకస్మాత్తుగా వాడు కనపడకుండా పోయాడు. కానీ భక్తి చేసేవాడు చిరకాలం ఉంటాడు, చిరకాలం ఉంటాడు. కాబట్టి శాశ్వతమైన ఆశీర్వాదం ఒకేసారి రాదు. శాశ్వతమైన ఆశీర్వాదం ఒకేసారి రాదు. గడ్డి మొక్క ఉంటుంది, మొలుస్తుంది, ఒక్క రోజులో అలా పైకి వస్తుంది, తెల్లారేటప్పుడు పోత వస్తుంది, మూడో రోజుకి అది ఎండిపోతుంది. అదే పెద్ద వృక్షం అనుకోండి, అది ఏడు లోపల నుంచి తన్నుకుంటూ పైకి రావాలి. అది పెద్దదవడానికి, పువ్వులు రావడానికి, కాయలు రావడానికి టైం పడుతుంది. చూసారా? అది స్థిరంగా ఉంటుంది. యెహోవా యొద్ద నుంచి నీకు సమాధానం, ఆశీర్వాదం కొంచెం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా వస్తుంది. అదే భక్తిహీనుడు కనుకో చాలా త్వరగా వస్తుంది, త్వరగా అది వెళ్ళిపోతుంది. ఏది కావాలి మనకి? స్థిరమైన ఆశీర్వాదం కావాలి. దేవుని అడుగుతూ ఉండాలి, ప్రభువా నాకంటే వాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, నా పరిస్థితి ఏంటని ఇతరులతో పోల్చుకోవడం కాదు కానీ నీ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అదే అంటున్నాడు, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకు, దుష్కార్యాలు చేయవారిని చూచి నువ్వు మత్సర పడకు. మరలా ప్రసంగి గ్రంథంలో ఇందాక చదివిన దగ్గరికి ఒకసారి వస్తే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనం చదివితే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదు, వారికి క్షేమము కలుగదు. నువ్వు ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారు, ఎవరైతే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, వారు చేసినట్లు కూడా నేను చేస్తే అభివృద్ధి చెందుతాను అనుకుంటావో, ఆ భక్తిహీనులు ఏమవుతుంది అంటండి? క్షేమం ఉండదు. వాళ్ళకి అభివృద్ధి అంటే వస్తుంది కానీ వారికి క్షేమం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దీర్ఘాయువును వారు పొందకపోదురని నేను ఎరుగుదునని ఆ సొలొమోను గారు అంటున్నారు. వారికి జరిగినట్లే నాకు జరుగుతుంది, ఏంటో ఇది వ్యర్థం కదా అన్న సొలొమోను గారే చివరికి తెలుసుకుని ఏమంటున్నాడంటే, వారికైతే క్షేమం కలుగుదు కానీ నాకైతే క్షేమం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది, ఎవరు చెడుతనం చేసినా వారి మీద మన కోపం అనవసరం, ఎవరు దుష్కార్యాలు చేసినా వారి మీద మనకు అసూయ అనవసరం. ఎందుకంటే వారు ఇంతలో కనబడతారు, అంతలో లేకుండా పోతారు. అంటే వారు పోవాలని మనం అనట్లేదండి. దేవుడు అన్నాడు ఏమని? భక్తిహీనులను, చెడు పనులు చేయవారు నేను సంహరించేదను. అది మన పని కాదు, కానీ మనకైతే స్థిరమైన ఆశీర్వాదం వస్తుందట, స్థిరమైన ఆశీర్వాదం వస్తుందట. కానీ దుష్కార్యాలు చేయవారికి అది రాదు. ప్రసంగి గ్రంథంలోనే ఆ 8వ అధ్యాయంలోనే 11వ వచనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అన్నాడు. ఏమండి, ఇందాక నన్ను ఆకర్షించింది ఈ మాట అన్నాను కదా, శీఘ్రముగా అనే మాట అక్కడ చూసాం. యెహోవా నన్ను కాపాడకపోతే నేను శీఘ్రంగా చనిపోదును అన్నాడు అక్కడ మాట. అవునా?
యెహోవా నన్ను కాపాడి ఉండకపోతే నేను శీఘ్రంగా మౌనమైపోదును అన్నాడు. శీఘ్రంగా మనం లేకుండా ఎప్పుడు పోతామంటే యెహోవా మనల్ని కాపాడకపోతే. కానీ ఆ శీఘ్రంగా మనల్ని కాపాడుతున్న దేవుడే ఇక్కడ వీళ్ళతో దుష్క్రియలు చేసే వారికి మాత్రం శీఘ్రంగా శిక్ష మాత్రం పంపించట్లేదట. మీకు పాయింట్ అర్థమవుతుందా? దేవుని నమ్ముకొని మనల్ని అయితే శీఘ్రంగా రక్షిస్తున్నాడు, ఆయన శీఘ్రంగా బాగు చేస్తున్నాడు, శీఘ్రంగా స్వస్థతనిస్తున్నాడు. అంటే ఆయన త్వరగా శీఘ్రంగా బాగు చేస్తాడు, కానీ త్వరగా శీఘ్రంగా శిక్షను పంపించడు. ఎందుకంటే ఆయన కరుణ కలిగిన దేవుడు. ఇంకా మారతారేమో అని ఆయన ఎదురు చూస్తా ఉంటాడు. నువ్వు స్వస్థత కోసం ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడు. కానీ ఎవడైతే భక్తిహీనుడు ఉన్నాడో వాడు ఎంత భక్తిహీనత చేస్తానో అభివృద్ధి చెందుతాడు, కానీ వాడు చెడు పనులు చేస్తూ ఉంటాడు, కానీ వాడికి శిక్ష మాత్రం శీఘ్రంగా రాదట. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవటం చూచి మనుషులు ముందు భయాన్ని వదిలేస్తారట. ఏమండి, ఎవరిదైనా ఆ చెట్టు ఉంది, ఆ చెట్టుది వాళ్ళు చూడకుండా నేను ఒక కాయ దొంగతనం చేద్దాం నేను కోస్తున్నాను అనుకో, కోస్తున్నప్పుడే నా చెయ్యి ఎండిపోయింది అనుకో, అది దొంగతనం చేస్తున్నప్పుడే నా చెయ్యి ఎండిపోయింది అనుకో, అంటే చచ్చుబడిపోయింది అనుకో, అది పక్కన ఎవడన్నా తెలిసింది వాళ్ళకి, మళ్ళీ ఇంకొకటి దొంగతనానికి వెళ్తాడా? ఏమండి, వెంటనే శిక్ష చేస్తే ఆ పని చేయడు. ఎవరినన్నా ఒక స్త్రీని పాడు చేద్దామని వెళ్ళాడు, వాడు వెళ్ళిన వెంటనే వాడు అవయవాలు చచ్చుబడిపోయినాయి అనుకో, మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ పని చేయడానికి వెళ్తారా? దేవుడు అలా చేస్తే అసలు నేరాలు లేకుండా ఉండను కదండి ప్రపంచంలో. అసలు తప్పు చేసేవాడు ఉండడు, తప్పు చేయడానికి భయపడతాడు ఎవడైనా. కానీ దేవుడు అలా పంపించడట. చేసిన ప్రతి పాపానికి వెంటనే శిక్ష రాదు. మన వాళ్ళు అంటారు, చేసిన పాపానికి ఈ భూమి మీద చేసిన పాపానికి భూమి మీదే శిక్ష అనుభవించాలంటారు. అది మరి భూమి మీద అనుభవిస్తానికి వస్తాదేమో, కానీ వెంటనే మాత్రం శిక్ష రాదు. ఒకడు బాగా సారాయి తాగుతున్నాడు, సారాయి తాగితే కిడ్నీలు పోతాయని తెలుసు, లివర్ పోద్దని తెలుసు, గుండె పోద్దని తెలుసు, పేగులు ఒరిసిపోతాయని తెలుసు. మాంతాడా? వాడు తాగిన రోజునే ఒకేసారి వాడు ఎండిపోయినాయి అనుకో, మళ్ళీ ఇంకెవడైనా వెళ్తాడా? పోనీ వాడు వెళ్తాడా? కానీ అలా పోవు. కొంచెం 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 తినేస్తూ ఉంటుంది. అయ్యో ఆ గుట్కాలంట అవి అమ్ముతారండి, దాని మీద తేలు బొమ్మేసి అమ్ముతున్నాడు షాప్ దగ్గర. పొగాకు క్యాన్సర్ కారకం, దీన్ని వాడకూడదని రాసి పైన సిగరెట్ బొమ్మేసి అమ్ముతున్నాడు అన్నాడు. కిందేమో పొగాకు క్యాన్సర్ కారకం అని ఇంత అక్షరాలతో రాశాడు. నిన్నే చూశాను నేను. అక్కడ డ్రింక్ తాగుదామని వెళ్ళారండి, ఆ డ్రింక్ తాగుతుంటే అక్కడ ఆ బొమ్మ అందించాడు. పొగాకు తాగడం క్యాన్సర్కి కారకం, వాడకండి హెచ్చరిక అని రాశాడు. పైనేమో ఇది మొనగాళ్ళకి సిగరెట్ అని రాశాడు. మొనగాడంట, మరి క్యాన్సర్ అని రాశాడు కింద. అది తాగితే క్యాన్సర్ వస్తుంది, కానీ కొంచెం 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 వస్తుంది, ఒకేసారి రాదు. ఈ త్వరగా శిక్ష రాకపోవడం చూసి ఏం చేస్తారంటే అండి, భయం పోద్దు, ముందు భయం ఉండదు. ఈ నేరాలు చేసే వాళ్ళందరూ, ఈ తప్పులు చేసే వాళ్ళందరూ, ఈ పాపం చేసే వాళ్ళందరూ ఎందుకని నేరాలు చేస్తున్నా తెలుసా? దేవుడు శీఘ్రంగా పంపించడు. అసలు పంపించడా? శిక్ష అసలు పంపించడా? వెంటనే పంపించడా? వెంటనే పంపించడు. దానికి రెండు కారణాలు. సరే, వీడు మారతాడేమో ఒకటి దేవుడికి ఆశ, రెండోది వాడికి ఎలాగూ ఉన్న శిక్ష కాబట్టి దేవుడు వదిలేస్తాడు. అలాగా దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవటం చూచి మనుషులు మొట్టమొదటి భయాన్ని వదిలేస్తారు. భయం లేదు ఇప్పుడు భూమి మీద, ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరికి నేరం చేయడానికి భయమే లేదు. అసలు వాడి తల్లిదండ్రుల భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, సమాజం భయం ఉండదు, దేవుడి భయం అసలే ఉండదు అనుకోండి. ఈ భయమే వదిలేస్తాడు ముందు, వెంటనే శిక్ష రాదు కాబట్టి. తర్వాత ఏమవుతుందంటే భయమును విడిచి దుష్క్రియలు చేయదు. భయాన్ని విడిచిపెట్టి దుష్క్రియలు, చెడ్డ పనులు చేస్తారట. ఈరోజు మనం అదే చెప్తున్నాం,
చెడ్డ పనులు చేసేవాడిని దేవుడు సంహరిస్తాడు, కానీ వెంటనే సంహరించడు. పాయింట్ అది. దుష్క్రియలు చేయవాడిని యెహోవా సంహరించును, కానీ శీఘ్రంగా సంహరించడు. ఈ భయాన్ని విడిచిపెట్టేసి దుష్క్రియలు చేస్తాడంట, చెడ్డ పనులు చేస్తాడు. ఆ చెడ్డ పనులు కూడా ఎలా చేస్తాడు తెలుసా? హృదయపూర్వకంగా చేస్తాడట. హృదయపూర్వకంగా చేస్తాడట. ఏదో తెలియక చేసేసాను అన్నట్టు చేయడు. పాపం అంతా తెలిసే చేస్తాడు. అంతా తెలిసే చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇది పాపం అని తెలిసి కూడా హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారట మనుషులు. ఎంత ఘోరం అండి! ఏమండి, హృదయపూర్వకంగా భయాన్ని విడిచేసి పాపం ఎందుకు చేస్తున్నారు తెలుసా? దానికి శిక్ష వస్తుందని తెలుసు. ఒకనొక రోజు నరకం అనేది ఉంది, అందులోకి వెళ్ళిపోతామని తెలుసు. కానీ ఒకనొక రోజు ఉంది నరకం, ఈ రోజు కాదు. అదే ధైర్యం. మనకు భయం ఎందుకు లేదంటే, ఓ నరకం అంటే ఎప్పుడో చచ్చిపోయాకంట, ఆ చచ్చిపోయాక నరకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడంట. ఏదో చెప్తున్నారు కానీ నరకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు? ఎవడని చూసాడా? ఏమండి, మీరు బ్రతికే ఉన్నారా? మీలో ప్రాణం ఉందా? మీ ప్రాణాన్ని మీరు ఎప్పుడైనా చూసారండి? పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు గాలి పీల్చుకుంటాం కదా, గాలి ఎప్పుడైనా చూసారా? మరి చూడలేదు కదా ముక్కు మూసుకుంటే. ఏమండి, రోజు లైట్లు వేసుకుంటున్నారు, వైర్లోంచి కరెంటు వెళతా ఉంటుంది. ఆ వైర్లో ఉన్న కరెంట్ ఎప్పుడైనా చూసారా? కనిపించని ప్రతిదీ లేదనుకోవడానికి లేదు. ఏమండి, నరకం అనేది ఉంది. ఆ నరకం ఎప్పుడుంది? చనిపోయాక ఉంది. కాబట్టే చేసిన దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా రావటం లేదు. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంట? మొత్తం భయాన్ని వదిలేశారు. భయమే లేదు. నిజంగా ఆలోచించండి. రోజు ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళకైనా నిజంగా దేవుడు అంటే భయం ఉందా? నిజంగా భయం ఉందా? నిజంగా భయం ఉంటే దేవుడు ఏది చెప్పాడు అదే చేస్తాం. కానీ మనం దుష్క్రియలు మానటమే లేదు, దుష్కార్యాలు మానటమే లేదు. దేవుడు అన్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగటం లేదు, కాబట్టి నువ్వు భయపడతలేదు. దేవుడు అంటే నీకు భయం లేదు. భయం ఉంటే నువ్వు చేసే చాలా పనులు చేయకుండా ఆగుతావు. ఈ దుష్క్రియ అంటే ఏంటంటే సార్, న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్క్రియలు చేసిరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనియుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనియుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చింది. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆగండి. చదువుదాం. దుష్క్రియలు అంటే ఏంటంటండి? ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్క్రియలు చేశారంట. ఏంటా దుష్క్రియ? యెహోవాను విసర్జించారు. మొట్టమొదట దేవుణ్ణి పక్కన పెట్టేశారు. పుట్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, దీవించిన దేవుడు, ఆ దేవుడిని ఏం చేశారంట? విసర్జించేశారు. దేవుణ్ణి విసర్జించేసి ఏం చేశారట? అన్య దేవతలను పూజించడం మొదలు పెట్టారట. అదే దుష్క్రియ అంటే. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే రాదు, కానీ శిక్ష తప్పకుండా వస్తుంది. మనం భయాన్ని విడిచిపెట్టకూడదు. మనుషులు ఏం చేస్తున్నారంట? హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారట. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోట నరులు చూచి భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్కార్యాలు చేస్తున్నారు. చాలా వండర్ఫుల్ మాట ఇది. మనమందరం ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం, ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాపం చేసిన వెంటనే, ఆ తప్పు చేసిన వెంటనే మనకి ప్రతిఫలం రాదు, శిక్ష రాదు. ఓ దేవుడు ఏం చేయలేదులే, దేవుడు చూడలేదేమో అనుకుంటాం మనం. దేవుడు అన్నీ రాస్తూ ఉంటాడు, అన్నీ రాస్తూ ఉంటాడు. నువ్వేం చూసావు, ఏం మాట్లాడావు, ఏం ఆలోచించావు, నీ తలంపులేంటి, పలానా వారితో ఎలా ఉన్నావు, పలానా వారిని ఏమన్నావు, నువ్వు ఆ రోజు అక్కడ ఏం చేసావు, ఈ రోజు అక్కడ మొత్తం అన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అన్నీ రికార్డ్ అయిపోతాయి. అన్నీ కూడా ఒక్కసారి తీస్తాడు. తీర్పు దినం ఒకటి ఉందంట. తీర్పు దినాన్న ఏం చేస్తాడట, కుడి చేతి వైపుకి అన్ని గొర్రెలు వస్తాయంట, ఎడమ చేతి వైపుకు మేకలు వస్తాయట. అప్పటి వరకు మేకలు గొర్రెలు కలిసే ఉంటాయి. అప్పటి వరకు భక్తి చేసేవారు భక్తి లేని వారు కలిసే ఉంటారు. అందరూ కలిసి ఏకంగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. కానీ మనం చేసిన ప్రతిదానికి శిక్ష వస్తుంది. కాబట్టి ప్రతి వారం దేవుడు మనం ఎలా నడుచుకోవాలో మనకు చెప్తా ఉన్నారు. ఈ వారం కూడా ఒక అమూల్యమైన మాట చెప్తున్నారు. ఏమనంటే, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో ఆ భక్తిహీనులను యెహోవా సంహరిస్తాడు. కాబట్టి భక్తిహీనులను చూచి నీవు వ్యసన పడకు, దుష్కార్యాలు చేసేవారిని చూచి మత్సర పడకు, వారి గురించి నువ్వు పట్టించుకోకు. ఎందుకని వారు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు, యెహోవాని విడిచి పాపం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు కూడా వారు అభివృద్ధి చెందుతారు. కానీ నువ్వైతే నెమ్మదిగా అభివృద్ధి చెందుతావు. నీకు ఒకేసారి రాదు అభివృద్ధి. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న భక్తివంతురాలు, భక్తి కలిగిన వారైతే నెమ్మదిగా ఆశీర్వాదం వస్తుంది. ఒకేసారి వచ్చేది నెమ్మదిగా వచ్చిన ఆశీర్వాదం కలకాలం ఉంటుంది, చిరకాలం ఉంటుంది. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు, హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నారు, ఏమండి యేసయ్య సిలువలో ఏమంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. దేవుడు ఎవరిని క్షమిస్తాడట, ఎరగక ఎవరైనా పాపం చేస్తే, తెలియక ఎవరైనా పాపం చేస్తే, ఇది పాపమని తెలియక అనుకోకుండా చేసేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ హృదయపూర్వకముగా అది పాపమని తెలిసి, అది తప్పని తెలిసి, అది దేవునికి అయిష్టమైనదని తెలిసి, దేవుడు సహించలేడని తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. భర్త పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి రోజున ప్రమాణం చేస్తావేమని, కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను ఏ ఇబ్బందులు వచ్చినా సంతోషమైన నీతో కలిసే బ్రతుకుతాను, నిన్ను తప్ప వేరొకరితో నేను సహజీవనం చేయనని పెళ్లిలో ప్రమాణం చేస్తాం. అది జీవితాంతం నిలబెట్టుకోవాలి. ఒకవేళ అలా కాకుండా భర్తను మోసగించి భార్య, భార్యని మోసగించి భర్త వేరొకరితో సంబంధం పెట్టుకుంటే అది తెలిసి చేసిన పాపమా, తెలియక చేసిన పాపమా? చెప్పండి. తెలిసి తెలిసి చేసిన పాపం, హృదయపూర్వకంగా చేస్తున్న పాపం, భయాన్ని విడిచిపెట్టి చేస్తున్న పాపం. ఆ పాపానికి ఒకవేళ శీఘ్రంగా వెంటనే శిక్ష రాకపోయినా దేవుడు ఆ పాపాన్ని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడా లేదా? ఏమండి చూస్తున్నాడా లేదా? ఒక బాబు, ఒక అబ్బాయి రాసుకుంటున్నాడటండి, హోంవర్క్ రాసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చేలా చూశాడు. పెన్ను చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా కాస్ట్లీ పెన్ అది. వాళ్ళ నాన్నగారు చూశాడు. చూసి, రే ఆ పెన్ను నేను నీకు కొనలేదు కదా, పెన్ను ఎక్కడదరా అని అడిగాడు అటు తండ్రి. ఏమన్నాడండి, నేను ఆ పెన్ను నీకు కొనలేదు కదా, పెన్ను ఎక్కడదరా అని అడిగాడట. వెంటనే అబ్బాయి తడబడుతూ అన్నాడట, డాడీ మా ఫ్రెండ్ ఇచ్చాడు, మా ఫ్రెండ్ ఇస్తే తెచ్చాను అన్నాడట. ఏమన్నాడండి, మా ఫ్రెండ్ ఇచ్చాడు తెచ్చాను అన్నాడట. రే నిజం చెప్పు, మీ ఫ్రెండ్ ఇచ్చాడా, నువ్వు తెచ్చేసావా అని అడిగాడట. ఈ పెన్ను చాలా బాగుంది డాడీ, చాలా అందంగా ఉంది.